భారతదేశంలో చదువుకున్నావు, ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళావు. ఈ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలంటే డబ్బులు ఎవరు కడతారు? ప్రభుత్వం కడుతుందా? లేదు. మీ అమ్మ నాన్న కడుతున్నారు, లేదా మీ తాత ముత్తాత కడతారు, లేదా మీ మేనమామ కడతారు, మీ బంధువులు కడతారు, లేదా అప్పు తీసుకుని పోతావు. దీనికి అంతటి కారణం ఎవరు? నీ కుటుంబం. నువ్వు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు సరే, నీ వ్యక్తిగతంగా ఏ పార్టీ అభిమానమైనా ఉండడంలో తప్పులేదు. నువ్వు అక్కడ ఎంఎస్ పూర్తి చేసావు. నువ్వు చూపించుకోవాలనుకుంటే ప్రపంచానికి ఏం చూపించాలి? నిన్ను ఇంత కష్టాల్లో కూడా అక్కడికి పంపించి చదివించిన నీ తల్లిదండ్రుల ఫోటో చూపించుకో, లేదా నీ కుటుంబ ఫోటో చూపించుకో, లేదా నీకు ఆస్తి బాగా ఉంది, ఇదిగో మా తాత ముత్తాతల నుండి వచ్చిన తాత బొమ్మ చూపెట్టుకో. అది వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, తెలుగుదేశం జెండా, జనసేన జెండా, ఈ పార్టీలు ఏమన్నా ఇచ్చినాయా నీకు? నీ చదువుకి ఈ పార్టీలకు ఏమైనా సంబంధం ఉందా? అభిమానం ఉంటే అభిమానంతో ఇక్కడ ఎన్నికల్లో ప్రచారం చేయి, తోడు నిలబడి కాస్త. కానీ అక్కడ గ్రాడ్యుయేషన్ టోపీలు పెట్టుకుని ఈ దరిద్రం ఏంటి? ఎవరి కోసం? పోనీ ప్రపంచంలో ఇంకా ఏ దేశం కూడా అన్నట్టు చేస్తున్నాడా అట్లా రాజకీయ పార్టీల కోసం? ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి ధోరణం అర్థం కావట్లేదు. ఈ ఫోటో చూస్తే చాలా అసహ్యం అనిపించింది అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ పాప వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత కష్టపడితే వచ్చి ఉంటుంది అక్కడికి.